హలో దోస్తులు, అందరూ బాగున్నారా? ఈ వీడియో దేని గురించి అంటే, నా కొడుకు రాజు ఒక లావ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మేం పడ్డ కష్టాలు దాంతోటి ఇక చూడాలి, మీరే నవ్వుకుంటారు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అరే రాజుగా, ఏంద్రా నువ్వు ఆ బూస్ట్ పాలు తెచ్చేంతసేపా చెప్పు? బూస్ట్ తాగినాక చదువుకోరాదా? మొత్తం బూస్ట్ పాలు అన్ని చల్లగాయే, ఆ స్నాక్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఫస్ట్ నువ్వు తాగినాక చదువు. మమ్మీ ఊకెందుకు కొడతావు? ఒకటే ఒక చాప్టర్ ఉన్నది, ఆయన అయిపోయినాక తాగుతా కదా. అరే నువ్వు ఫస్ట్ తాగురా, నువ్వు తాగినాకనే నేను పోతా చెప్తున్నా. నువ్వు తాగంది నేను పోని నుంచి. నేను తాగుతా తీయే, నువ్వు పో ఫస్ట్. ముందు తీసుకోరా. నా తండ్రి, ఇప్పుడు చదువుకో ఇక. ఇప్పుడు చదువుకొని ఆయన డిగ్రీ పాస్ అయ్యి మంచిగా జాబ్ కొట్టిగా. బా, ఇన్ని రోజులకు నా కళ మా మమ్మీ కళ నెరవేరింది. మా మమ్మీకి ఒక పెద్ద స్వీట్ బాక్స్ పట్టుకొని పోవాలి. వాళ్ళ క్లయింట్ ఏంది మీటింగ్కి వస్తా అన్నాడు, ఇంకా వస్తలేడు. అరే ఏంద్రా నువ్వు, ఇన్ని రోజులేమో జాబ్ అంటివి, ఇప్పుడు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకోరా అంటే ఏమైందిరా నీకు? మంచి మంచి పిల్లలందరూ అయిపోతాండ్రు, ఇప్పుడు ఒక్క పోరు కూడా మిగలలేదా నీకు? ఏమైందే గట్లున్నావు? నా కొడుకు నెలకు 3 లక్షలు సంపాదించుతాడు, సంతోషంగా ఉండాలి కానీ గట్లుంటవేందే? ఆల్తి నీ సంబరం 1 2 లక్షలు 3 లక్షలు కాదడా. అమ్మాయిలందరూ అయిపోతాండ్రు, ఇడేమో పెళ్లి చేసుకోమంటే చేసుకోడా? చేసుకోమనగానే పుస్తకం వాడేసి పోయికిండి బయటకు. చేసుకుంటాడు తీయే వాడే, ఇప్పుడు మస్తు బిజీగా ఉన్నాడు వర్క్. అసలే ఏం బిజీ అవో, నీ ఇంటికల్ తెల్లవాడే నా ఇంటికల్ తెల్లవాడే. ముసలోళ్ళు అయినా ఇప్పుడు నాకు శాతనే అయితే లేదు. కోడలు వస్తే అది ఇంత పని చేస్తే నాకు ఇంత ఆసర అవుతుంది. మమ్మీ వంట అయిందావే? ఈ మమ్మీ ఎన్ని రోజులు చేస్తారా వంట? నాకు శాతం అవుతుందా రా? నా ఇంటికల్ చూడు తెల్లవడ్డాయి. అరే రాజుగా, మమ్మీ చెప్పినట్టు వినొచ్చు కదరా. పాప మా అమ్మ చూడు ఎంత కష్టపడుతుంది. కోడలు పిల్లని తెచ్చినవనుకో, అది ఇంత ఆసరైతుంది అమ్మకు. అమ్మ సంతోషపడుతుంది. వీళ్ళిద్దరేంద్రో నా మీద గిట్లా అటాక్ చేస్తాన్రు. సరే అమ్మ, ఫోటోలు ఏడో పెట్టినావు కదా, చూయించు. టేబుల్ మీద ఉన్నాయి సార్, చూడు బిడ్డ, చూడు. చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేయరా నాన్న. ఫోటోలు ఏమున్నది డాడీ, అమ్మాయి మనసు మంచిగా ఉండాలి. సరే ఇటుదే అమ్మ, ఇగో ఈ 2వ ఫోటోలు ఉన్న అమ్మాయి నాకు నచ్చింది. సరే నేను ఆఫీస్కి పోతున్నా. అరే నా కొడుకు సిగ్గైతాందే. గిదేవతి పెళ్లి పీటల మీద కూసుంది, పెళ్లి కూతురు తల్లి ఏంది? కాదే మమ్మీ, గదేవతో మొద్దుగాడ కూసున్నదేందే? నేనేడ కూసోవాలి? నేను గదే చూస్తాను రాపర్సుంది. గాడ కూసున్నది ఎవరు? పెళ్లి కూతురు అయింది కొంపదీసి. ఒకసారి ఆవురాగా వాళ్ళని అడిగేసత్తా. వామ్మో, గిదేంద్రో నన్ను చూసి గట్ల నవ్వుతాంది. అదే పెళ్లి కూతురట, ఇంటికి వెళ్తే నన్ను ఏమంటాడో ఏమో. అమ్మ వచ్చినావే, తొందర దాన్ని లేవమని చెప్పు, పెళ్లి కూతురు వచ్చే టైం అయింది. అరే రాజుగా, నువ్వు చూసిన ఫోటోలు ఉన్న పిల్లని నట్రాగామే. ఏందేమ్మా నువ్వు చెప్పేది? నేను చేసుకొని సంబంధం. అరే అందరు మనన్నే చూస్తాండ్రు, ముఖం గట్ల పెట్టకు, మాటకు ముఖం మంచిగా నవ్వుకుంటుండు. అందరు మనన్నే చూస్తాండ్రు. దేవుని దయ వల్ల ఏదో ఒకటి సెటిల్ అయింది. నడు చూసుకుంటా నడతాన్నావు రా రాజుగా, లేవు ఇజ్జత్ దియ్యకు. అరే పిస వేసి ఇజ్జత్ దియ్యకు. అడి తిరుగు కూసో. ఎటు తిరిగి కూసో అండి, మొత్తం అదే కూర్చున్నది. నాకు అక్కడ జాగుంటాయి కదా అసలు. మమ్మీ, ఇక పిల్ల వాళ్ళ అమ్మ వచ్చింది, ఒకసారి వీలు చెప్తున్నా అర్జెంటుగా. ఇప్పుడు గామెన్ ఎందుకు రా పిలుచుడు? పిస వాగా మంచిగా ఉండదు చెప్తాను. ఏమిటి అల్లుడు గారు, ఏమైనా కావాలా? ఓ అత్తమ్మ, నువ్వు పంపించిన ఫోటోలా నీ కూతురు సన్నగా ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అసలు దానికి దీనికి ఏమన్నా పోలికున్నదా అత్తమ్మ? నా ఒక్కగానొక్క బంగారు తల్లి బాబు నా కూతురు. తండ్రి లేదని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఏదో పెళ్లి సెటిల్ అయిందని కొంచెం ఎక్కువ తిందంతే, స్వీట్లు అవి ఇవి, అందుకే కొంచెం లావైంది నా తల్లి. మా మమ్మీ చెప్పేది అంతా బుస్సులే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే లడ్డుకు ఉన్నా. ఆ ఫోటో మార్ఫింగ్ చేసిండ్రు, తోటి సన్నగా చేసిండ్రు నన్ను. నాకు కూడా తెగ నచ్చింది ఆ ఫోటో. చూసావా బాబు, నా బంగారు తల్లి ఇంత అమాయకురాలో, ఇంత మంచి బిడ్డ నీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు? మోసం, నన్ను అసలు మోసం చేసిండు. నేను అసలు ఈ పెళ్ళే చేసుకొని పో. మోసం ఏంటి బాబు, ఇప్పుడు అవేం మాటలు? ఇంత అరేంజ్మెంట్ చేసి ఇవన్నీ చేసి అన్ని సిద్ధమయ్యాక పెళ్లి కూడా అయిపోతుంది. అయినా ఇప్పుడు 35 ఎవరు లాస్ట్ సంబంధం చేసుకోండి బాబు. ఏదో అలా ఇప్పుడు అలా లావైంది అంతే. నేను మళ్ళీ సన్నగా అయ్యేలా చేస్తానుగా. అరే నాన్న, మంచి సంతోషంగా పెళ్లి చేసుకోరా, మూతట్ల పెట్టకు.
పిల్ల మంచిగా ఉందిరా, మనం సన్నా చేసుకుందాం పెళ్ళైనాక. నేను చూడు ఇంటికి పోయినాక దానికి అన్ని పనులు చెప్పి దాన్ని ఎట్లా సన్నా చేస్తాను. రేపటి నుంచి మన స్లిమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది డార్లింగ్. చాలా ఆకలిస్తుందండి, అక్కడ స్వీట్స్ ఉన్నాయి, ఇలా అందుకోండి. వావ్, లడ్డూలు. లడ్డూలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇవి నాకే సరిపోవు. మరి మీకు? నాకేమొద్దులే, నువ్వే తినేడు. మీకు నిద్ర రావట్లేదా? పడుకోండి. బెడ్ మొత్తం నువ్వే ఆకుపై చేస్తే నేనేడ పడుకోవాలి? నేనేడు జరుగుతానులేండి. అయ్యో, పడిపోయాను. నువ్వు వండుకో, నేను కింద వంట. గుడ్ మార్నింగ్ అండి. 9 అయిందా? అమ్మో, నా బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది. అమ్మ చూడి, అది ఏం తినడో నాకైతే అస్సలు అర్థమైతలేదు. తింటనే ఉన్నది రాత్రి నుంచి. బాబురా, 2 రోజులు గాని ఇంటి పని వంట పని అన్ని చేయించి దాని రోగం తిప్తా. అసలైన అత్త అంటే ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తా చూడు. నేను పనులన్నీ చేసినాక నువ్వు అద్దన్న సన్నగైతుంది. అత్తయ్య, మీరు ఇవాళ చేసిన పూరీలు ఆలు కుర్మా చాలా బాగుంది, నాకు ఎంతగానో నచ్చింది. ఈ సమోసాలు కూడా చాలా బాగున్నాయి అత్తయ్య. వచ్చిన వారా, నీకోసమే చూస్తున్నా. నీకు ఇష్టమైన పూరి ఆలు కుర్మా చేసినారా ఇవాళ? అవునండి, చాలా సూపర్ గా చేసింది అత్తయ్య. అబ్బా, నాకు ఇక్కడ కొంచెం కడుపు ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకేదైనా స్నాక్స్ ఉంటే బాగుండు. సరేలే, రాజుకి నాకు పూరీలు తీసుకొనిరా. అయ్యో, పూరీలు ఎక్కడున్నాయి అత్తయ్య? మొత్తం నేనే తినేసాను, నాకు ఇంకా సరిపోనే లేవు. పోనీ, నేను స్వీట్ షాప్ నుంచి పట్టుకొచ్చిన సమోసాలు ఉండే కదా, అవన్నీ ఆకలి అవుతుంది. అయ్యో, అవి కూడా అయిపోయాయి అత్తయ్య, ఇప్పుడే మీ ముందే తినేసాను. నేను తినకుండా సాగుమన్నది వస్తా గాని ఆ పోరాడు ఆఫీస్కి పోతాడే. కనీసం ఆడ మ్యాగీ మునిగింది, పో మ్యాగీ పొట్లం చేసుకొని రాపో, ఆకలి అవుతుంది మళ్ళా ఆఫీస్కి పోయినాక. నాకు ఇష్టమైన పూరీలు ఆలు కుర్మా చేసినావని ఊరిస్తేవి కదా నే అమ్మ, ఇప్పుడేమో లేవంటావు. కొన్ని ఎందుకు చేసినావు? కొన్ని అంచడి చేసిన. ఇవాళ రేపు మళ్ళీ చుట్టాలు కూడా వస్తారు కదా, వాళ్ళు కూడా తింటారు అవుతుందని చేసిన అంచడి పూరీలు ఒక్కతే తిన్నదిరా. అసలు ఏం జరిగిందంటే అత్తయ్య, నేను పెళ్లి హడావిడిలో సరిగా తినలేదు. రాత్రి 2ంటికి చాలా ఆకలేసింది. వెంటనే కిచెన్ లోకి వచ్చి చూశాను, అక్కడ నాకు మ్యాగీ కనిపించింది అత్తయ్య. నేను మ్యాగీ వెంటనే చేసుకొని తినేసాను. అసలు నాకు మ్యాగీ చేయడం కూడా రాదు. మా మమ్మీకి చెప్తే ఎంత సంతోషపడుతుందో ఇప్పుడు. ఏంద్రా అయ్యా, నాకు ఆసరయ్యే కోడలు తెమ్మంటే గిట్లాంటి కోడలు తెచ్చినావు. వండి వండి చేస్తానరా, మెత్తుకుంచుతలేదు. మళ్ళా నీ జీతం సరిపోతారా, కొంచెం చూసుకో. అద్దంటే పెళ్లి 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 చేసుకో అంటే కదా, మంచిగా అయింది. సన్న ఎత్తా అంటే కదా నెసయ్యి. ప్రొద్దున్నే ఏట పోతా అంటే ఏమిరా, ఏమన్నా రెస్టారెంట్ కానీ ఏటన్నా పోవచ్చు కదా. నాకు ఒక రోజు వంట తప్పుతుంది, ఒక పూట అన్న తప్పుతుంది కదరా బిడ్డ. రెస్టారెంట్ కాదే అమ్మ, ఇగో దీన్ని యోగా సెంటర్లో జాయిన్ చేసి వస్తా. అప్పుడన్నా సన్నగా అవుతుంది. మనం చెప్తినది తినకంట తింటనే ఉన్నది కదా. అబ్బా, ఎంత మంచి ఐడియా వచ్చిందిరా నీకు, మంచి పని చేసినవురా. అయ్యో, ఇప్పటికైనా తినుడు ఆపేయే. నేను బయటకు తీసుకుపోతాడట యోగా సెంటర్కి, తొందరవో. అవి అట్లాంటి పొట్లాలు చూసిందంటే అలా బయటకు నూకుతారు. అయిపోతుంది అత్తయ్య, ఇది బయట పడేసి వెళ్తాను. హ్యాండ్ బ్యాగ్ లో ఇంకా 2 పెట్టుకున్నాను, వాళ్ళకి కనిపించకుండా తింటాను లేండి. ఒసై, నువ్వు పోయేది పిక్నిక్ కి కాదే, థియేటర్ కి కూడా కాదు, యోగా సెంటర్ కి. అందుకే చెప్తున్నాను కదండి, వాళ్ళకి కనిపించకుండా తింటాను. ఇది ఎప్పుడు తిరిగి వస్తుందో గానీ నాకు మస్తు సంతోషం అవుతుందిరా నువ్వు చేసిన పనికి. నాకు కూడా అమ్మ, అది సన్నగా అయితే ఎట్లుంటుందో మస్తు చూడబుద్ధి అవుతుంది నాకు. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తానా నేను. ఇదేందే సన్నగా తిరిగి వస్తావు అనుకుంటే గుండ్రా లెక్క తయారైంది. ఏమైంది అసలు? యోగా చేయలేదా నువ్వు రోజు? కాదత్తయ్య, వాళ్ళు చేపించే యోగాకి ఎక్సర్సైజ్లకి నాకు ఇంకా ఆకలేసింది, ఇంకా తినేసాను. 4 రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి రావే, నేను సంపాదించింది అంతా నాకేసినావు. ఏదైనా పెద్ద ఉద్యోగం చేసుకుంటా ఇక, లేకపోతే ఏదైనా బ్యాంకు కన్నా వేస్తా. కూసో. ఇదేంటే బైక్ ముందుకే కదులుతలేదు. అబ్బా, నా కాలు ఇరిగిందే. నీ కారు కూడా ఎడ సరిపోతుంది. నీకు పెద్ద లారీ కొంట, కాలు దియ్యు, కాలర్ పెట్టు.